आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక శివాలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు గణపతి పూజతో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి। ఆలయ అర్చకులు శ్రీ రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు, ఈ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు పూజ కార్యక్రమాలు జరగనున్నాయని, ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని తెలిపారు। ఈ సంవత్సరం ఆ భగవంతుని దయ వల్ల తాళ్ళూరి పంచాక్షరయ్య గారు ఈ ప్రహరీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా ఆర్చి నిర్మాణం కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది। చక్కటి ఒక రూపుని తీసుకొచ్చారు తాళ్ళూరి పంచాక్షరయ్య గారు। ఈ విధంగా స్వామి యొక్క సభాముఖంగా అందరి సందర్భంగా తాళ్ళూరి పంచాక్షరయ్య గారికి మొట్టమొదటిసారిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా స్థలదాతలు గడ్డం జ్యోతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా మన ఎలగల కామేశ్వరరావు గారు, గోవర్ధన్ గారు, మిగతా నా తోటి శిష్య బృందం, శివపీఠ బృందం, శివశక్తి వారు మా యొక్క శిష్యులు శివపీఠాన్ని నిర్వహించి మందిరంలోనే యొక్క శివదీక్షను ధరించి మొత్తం కూడా కార్తీక మాసం అయిపోయే వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా శిష్యులకు మేము ఆశీర్వాదం చేస్తున్నాం। అదేవిధంగా శివభక్తులకు, శివదీక్షాపరులకు ఈ రోజు నుండి నవంబర్ 30 వరకు ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది శివభక్తులకు। అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది। కావున భక్తులు ఈ కార్యక్రమానికి స్పందించి చేయూతనిచ్చి ప్రతి సంవత్సరంలాగే భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి ఆ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తూ శివభగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం। అదేవిధంగా ప్రదోష వేళ ప్రతిరోజు 108 కుండలతోటి అభిషేకం ఉంటుంది, ఘటాభిషేకం। కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివభగవాన్ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం। హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర। ప్రతిరోజు సాయంత్రం పూట ప్రసాద వితరణ ఉంటుంది। కావున ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి ఒక్కరూ చైతన్యవాళ్ళు। అదేవిధంగా పైన సాలహారం కట్టేది ఉంది, మరి ఫ్లోరింగ్ చేయించాలి, కళ్యాణ మండపాలు చేయించాలి, షెడ్లు వేయించాలి, ఎన్నో ఇంకా కార్యక్రమాలు అభివృద్ధి పదంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి। కాబట్టి వీటన్నిటికి కూడా చేయూతనివ్వాలని మేము భక్తుల్ని ఆశిస్తూ ఉన్నాం। అదేవిధంగా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమం సహకరించి చేసినావా?